ఓం జై శ్రీరామ్. శ్రీరామ జయం. రామనామం రోజుకు ఒక్కమారి అయినా పలకరిస్తే, మనం పలికితే సర్వదేవతలను ఆరాధించినట్లే అని మనం గ్రహించాలి అని శిష్యులకు చెప్పి సత్యనిష్ట గురువు, నాయనలారా ఈరోజు మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయో తెలియజేస్తారని అడిగాడు. గురువుగారు, ఈ విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం అనేటువంటి ఈ యొక్క చిత్త వృత్తి అన్ని దుఃఖాలకు కారణమని మీరు చెప్పారు. కూడా కొన్ని ఉదాహరణలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొందరు వ్యక్తులు శుభకార్యాన్ని చెయ్యాలి అంటే దానికి మంచి రోజు, మంచి తిథి ఇట్లాంటివన్నీ చూసి ఆ కార్యం ప్రారంభిస్తారు. అన్ని చేసినా కూడా ఆ కార్యం సఫలం కాకపోతే వారు బాధపడటం, దుఃఖపడటం, లోపల ఆవేదన చెందడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇది కూడా భ్రాంతియే అంటారా అని అడిగాడు. చాలా సులభమైన ప్రశ్న వేశావు. జవాబు చెప్పడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందరు వ్యక్తులు కూడా శుభకార్యాలు శుభ సమయంలోనే జరగాలి. కానీ ఏ పురోహితుడి దగ్గరకు వెళ్ళి తగిన లగ్నాన్ని, ముహూర్తాన్ని అన్నీ సమకూర్చుకొని పెట్టుకొని వచ్చి ప్రారంభిస్తారు. అది కొందరికి అనుకున్న విధంలో విజయాన్ని చేకూరుస్తుంది. ఆ కార్యం నెరవేర్చబడుతుంది. అది సహజంగా వారి పుణ్యఫలం. అంటే పుణ్యఫలము వలన వారికి ఇప్పుడు మేలు జరిగింది. అయితే ఇది కూడా ఒక భ్రాంతి, ఇది మిథ్యాజ్ఞానం. అలాగంటారా? వారికి లభించినటువంటి ఆనందం, సంతోషం, ఆ సంతోషం ఎల్లకాలం ఉండదు. ఎందుకు ఉండదు? వారు వాస్తుని అనుసరించో ఏదో ఒక దాన్ని అనుసరించి ఒక మంచి కార్యక్రమాన్ని, మంచి రోజు, మంచి ముహూర్తాన్ని ప్రారంభిస్తారు. అక్కడ మంచి జరిగింది. అలాగైతే జీవితాంతం ఆ మంచి అలాగే ఉంటుందా? ఆ మంచి వాళ్ళు రక్షిస్తూ ఉంటుందా? ఆ మంచితనం వాళ్ళు అట్లాగే ఉండిపోతుందా? ఆ విజయవంతమైన కార్యక్రమము వారికి చివరి వరకు అటువంటి విజయాలను చేకూరుస్తుందా అనేటువంటిది ప్రశ్నార్థకం. జీవితం అన్నాక మధ్య మధ్యలో అనేక ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక వీరు ఒక శుభకార్యం సాధించినాము, ఆ శుభకార్యాన్ని ప్రారంభించినాము, దానికి అన్ని విధాల మంచి ముహూర్తం చూసుకున్నాము, శుభముహూర్తాన్ని పూజారి గారు నిర్వహించారు. అంతమంది ఇంకా జీవితాంతం మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే భ్రమలో ఉండడం అనేది ఒక భ్రాంతి. ఎందుకు అంటే కర్మఫలాలు అనేటివి ఎప్పుడు మంచి కర్మలు మనకు అనుకూలంగా ఉంటాయో, ఎప్పుడు చెడు కర్మలు మనకు వ్యతిరేక దిశలో పనిచేస్తాయో ఎవ్వరు కూడా గ్రహించలేరు, నిర్ణయించలేరు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒకటి ఉంది మనకు. జ్యోతిష్ శాస్త్రము ప్రతి ఒక్కరూ మనం హిందూ ధర్మాన్ని అనుసరించి వారు నమ్ముతారు. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి తమకు జరగబోయేటటువంటి జ్ఞానాన్ని చెప్పమని అడుగుతారు. అడగడం ఇది కూడా వారికి భ్రాంతి, విద్యాజ్ఞానం, అజ్ఞానంలో ఉన్నారని తెలుసుకోవాలి. అంటే సృష్టి రీత్యా భవిష్యత్ అనేది ఒక రహస్యం. అటువంటి రహస్యాన్ని ఇలా జరుగుతుంది అని స్పష్టంగా చెప్పగలిగే వాళ్ళు కొందరో ఉంటారు. వారు అతి పుణ్యాత్ములై, అనుగ్రహం పొంది, దైవ ఆదేశాన్ని పొంది, ధర్మనిష్టాపరులై, సత్యాన్ని అనుసరిస్తూ నీతి నియమాలతో జీవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇటువంటి జ్ఞానం ఉంటుంది. అటువంటి వారైతే చెప్పగలుగుతారు. కానీ కేవలం సంపాదన కోసం ఒక వ్యాపారంలా మార్చుకొని ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్పగలిగేవారు వారి అన్ని విషయాలను కూడా సమగ్రంగా జరుగుతాయని ఖచ్చితంగా చెప్పరు. వారు చెప్పినవన్నీ కూడా 100% జరగదు. ఏదో కొన్ని మాత్రం జరగవచ్చు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా అనుభవించినటువంటి విషయం. జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు సూచనప్రాయంగా తెలియపెట్టేటువంటి ఒక మనోభావన. మనలో ఉన్న అంతరాత్మ చైతన్యం, దాన్ని నమ్ముకుంటే ఆ యొక్క చైతన్యం మనల్ని, మన బుద్ధిని పదును పెట్టి అటువైపుగా, ఆ దారి వైపుగా నడిపించడం వలన విజయము లభించవచ్చు. ఇప్పుడు ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు అనుకుందాం. మనలో అంతర్గతమైనటువంటి 3 సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. మనసు, 2 అహం, 3 బుద్ధి. పంచజ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాన్ని ఈ 3 నిర్ణయిస్తాయి. అంటే ఈ భావన మనసులో కలుగుతుంది. మనసు ఆ ఆలోచనల్ని మెల్లగా బుద్ధికి చేరుస్తుంది. దాంతోపాటు అహంకు కూడా చేరబడుతుంది.
ఈ మనస్సు బుద్ధిని అనుసరిస్తే బుద్ధి యొక్క మాటలు కానీ లోపల అది గ్రహించగలిగితే మనసు అటువైపు తన ఏకాగ్రతను పెడితే బుద్ధిని అనుసరించి కర్మలు జరుగుతాయి. అంటే బుద్ధి కర్మానుసారే ఆ కార్యము ఎటువంటి భ్రాంతి లేకుండా జరగవచ్చు. ఈ మనస్సు అనేది ఎప్పుడు కూడా అహం వైపే ఆకర్షించబడుతూ ఉంటుంది. ఈ అహం అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సాత్వికులు మాత్రమే ఈ అహాన్ని దగ్గరికి రానివ్వరు. తమో రజోగుణాలు కలిగిన వారు మాత్రం ఈ అహాన్ని అంటిపెట్టుకుని తాము జీవితాన్ని ఒక భయానకంగా సృష్టించుకుంటూ ఉంటారు. కనుక ఒక కార్యంని నిర్ణయించబడేది బుద్ధి. మనస్సు అనేది ఇక్కడ మనసు యొక్క తీరుపైన, మనసు యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. బుద్ధిని అనుసరిస్తే విజయం లభిస్తుంది, లేదా అహం వైపు వెళితే కష్టాలు, అనేక దుఃఖాలు, అనేక బాధలు ఎదురవుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఇక్కడ దేనిని అనుసరించి ఆ కార్యక్రమం చేశారు అనేది ఒక మిథ్య. మనలో ఉన్న ఈ మూడిటి మీద ఆధారపడి చేయటం వలన అందులో మనకు ఫలితం రావచ్చు, రాకుండా పోవచ్చు. కానీ అవన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది, కాలంతో పాటు సమాజం మారుతూ ఉంటుంది. సమాజంతో పాటు ప్రకృతి మనుషుల్లో మార్పు తెస్తూ ఉంటుంది. ప్రకృతి అనేది ఒక అద్భుతమైన తల్లి లాంటి శక్తి. ఇప్పుడు అందులో విజయం సాధించారనుకోండి, ఆ కార్యం నెరవేరింది అనుకోండి, ఆ వ్యక్తులు చాలా సంతోషిస్తారు, ఆనందంగా ఉంటారు, చాలా సుఖంగా కూడా అనుకుంటూ ఉంటారు, ప్రశాంతత ఏర్పడుతుంది. అహంతో కలిసిందనుకోండి, అహం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందంటే ఒక చెడు కర్మకు 10 చెడు కర్మలు తోడవుతూ ఉంటుంది. ఒక పాపానికి బదులు ఇంకొక 10 పాపాలు యాడ్ అవుతుంటాయి. పాపకర్మలు వచ్చి చేరుతూ ఉంటుంది. ఒక అబద్ధం చెబితే దాన్ని నిజం చేయడానికి, కప్పిపుచ్చుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అనేది సామెత. ఇప్పుడు ఆ జీవితం అబద్ధం కదా. వచ్చే కర్మలన్నీ కూడా మనకు మంచిగానే కదా ఉంటుంది. నువ్వు మంచి జరుగుతుంది అనుకున్నావు, కానీ చెడు జరిగింది. దాని మీద దైవాన్ని నిందించకూడదు, కర్మఫలం అని ఉండాలి, అనుకోవాలి. కానీ వెంటనే నాకు చెడు జరిగింది, దైవం నా వైపు లేడు, ఈ దైవాన్ని నేను నమ్మను అని అంటే దైవానికి ఆపాదిస్తే ఏమొస్తుంది? నువ్వు చేయరాని కర్మలు నువ్వు చేసి ఆ కర్మల యొక్క ఫలితాలు నువ్వే అనుభవించాలి తప్పితే దైవాన్ని మీద నీవు నింద వేస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? అనుకున్నది జరిగినప్పుడు ఆవేశం, ఆక్రోశం, ఆగ్రహం, లోపల అశాంతి పెరిగిపోతుంది. వలన జరిగిన ఇటువంటి నష్టాన్ని ఇతరుల మీద చూపించాల్సి వస్తుంది, ఇతరులను హింసించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా జీవన విధానంలో బంధాలుగా ఏర్పడినటువంటి ముఖ్యమైన బంధం భార్యాభర్తలు. భార్యాభర్తలు అనేవారు ఇటువంటి ఆలోచనలను అనుసరించి చేస్తే దానిని ప్రశాంతత అంటారు. లేదు, ఎవరికి అహం వారికి పెరిగిపోయి చేస్తే దాన్ని ప్రవృత్తి అంటారు. అప్పుడు భార్యాభర్తల మధ్య, అంటే స్త్రీ పురుషుల మధ్య ధర్మపరంగా ఏర్పడినటువంటి ఆ ధర్మ బంధం దాన్ని గ్రహించలేక వీరు అనేక విధాలుగా బాధలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఒక మిథ్యే. కాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత మళ్ళీ సహజంగా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు, ఇద్దరు ఒకే విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని తెలుసుకోవడమే ఈ యొక్క భ్రాంతికి మూల కారణం అని సత్యనిష్ఠులు తెలియజేసి ఓం తత్సత్.